గోర భవిత ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం తెలివైన వారి 10 అలవాట్ల గురించి తెలుసుకుందాం. ఇంటెలిజెంట్, బ్రిలియంట్, జీనియస్. ఇలాంటి తెలివైన వ్యక్తులు ఎవరితోనూ మాట్లాడకుండా గాల్లోకి చూస్తూ తమలో తామే ఆలోచించుకుంటూ తమ తెలివితేటల గురించి అహంకారంతో ఉంటారని అందరూ అనుకుంటారు. కానీ అందుకు భిన్నంగా వారి గురించి అధ్యయనాలు దేని గురించైనా వారు తమకు తక్కువగా తెలుసునని అనుకుంటారని, విషయపూర్వకంగా ఉంటారని తెలియజేస్తున్నాయి. అలాగే వారి తెలివితేటలు రోజువారీ ప్రవర్తనల్లో, అలవాట్లలో స్పష్టంగా కనిపిస్తాయని సైకాలజిస్టులు చెప్తున్నారు. వాటిని అర్థం చేసుకుని ఆచరిస్తే తెలివితేటలను మనమందరము పూర్తి స్థాయిలో వినియోగించుకోవచ్చు. ఆ 10 అలవాట్లేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. తమ తెలివితేటల గురించి మాట్లాడరు. అత్యంత తెలివైన వ్యక్తులు తమ స్మార్ట్నెస్ గురించి గొప్పలు చెప్పుకోరు. వారి మనసులో రోజువారీ విషయాల కంటే చాలా ముఖ్యమైన విషయాల మీదే మథనం జరుగుతూ ఉంటుంది. తమ ఆలోచన పరిధిని విస్తరించుకోవడానికి, కొత్త విషయాలను నేర్చుకోవడానికి సమయాన్ని వెచ్చిస్తారు. 2. విశ్లేషణాత్మక దృష్టితో చూస్తారు. తెలివైన వ్యక్తులు పరిశీలన, ప్రయోగాల ద్వారా నేర్చుకుంటారు. ఇతరులు కనుగొన్న విషయాలను విశ్లేషణాత్మక దృష్టితో చూస్తారు. మరింత ప్రయోజనకరమైన ఫలితాల కోసం కృషి చేస్తారు. 3. పరిష్కారంలో ముందుంటారు. తెలివైన వారు సవాళ్లను ఎదుర్కోవడంలో, సమస్యలను పరిష్కరించడంలో ముందుంటారు. ఆలోచించడం, నిరాశను అధిగమించడం ద్వారా పట్టుదల, ఆత్మవిశ్వాసం, విమర్శనాత్మక ఆలోచన ధోరణిని పెంపొందించుకుంటారు. 4. ఎల్లప్పుడూ జ్ఞానాన్ని కోరుకుంటారు. మీకు ఎంత ఎక్కువ తెలిస్తే తెలియనిది ఇంకా అంత ఉందని గ్రహిస్తారు అని ప్రఖ్యాత తత్వవేత్త అరిస్టాటిల్ చెప్పారు. తెలివైన వారు ఈ విషయాన్ని తప్పకుండా ఆచరిస్తారు. తమకు ఎంత తెలిసినా తెలియాల్సింది, నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉందని అర్థం చేసుకుంటారు. 5. డాట్స్ని ఎలా కనెక్ట్ చేయాలో వారికి తెలుసు. తెలివైన వారికి వివరాలు తెలుసుకోవడంతో పాటు వాటిని జూమ్అవుట్ చేసి చూడగల సామర్థ్యం ఉంటుంది. వాటి మధ్య బంధాలను, సంబంధాలను కనెక్ట్ చేయడం తెలుసు. అంటే ఒక అంశానికి సంబంధించి ఎవరూ చూడని లార్జర్ పిక్చర్స్ను వారు చూడగలరు. తెలివైన వారు ప్రపంచాన్ని నలుపు తెలుపులుగా, మంచి చెడులుగా చూడరు. ఓపెన్ మైండ్తో ఉంటారు. విభిన్న తత్వాలు, ఆలోచనలను అర్థం చేసుకుంటారు. 6. చాలా ప్రశ్నలు అడుగుతారు. తెలివైన వారు అన్నిటికీ సమాధానాలు కలిగి ఉండరు. సహజమైన ఉత్సుకతతో వారి మనసులో లెక్కలేనన్ని ప్రశ్నలుంటాయి. ఆలోచింపజేసే ప్రశ్నలను అడగడం ద్వారా విస్తృతమైన చర్చకు దారితీస్తారు. లోతైన దృక్కోణం నుంచి విషయాలను అన్వేషిస్తారు. అవగాహనను విస్తరించుకుంటారు. ఎందుకంటే వారికి తమ పరిమితులు తెలుసు. అందుకే ఎంత పెద్దవారైనా చిన్నపిల్లల నుంచి నేర్చుకోవడానికి కూడా సంకోచించరు. 7. చిన్న చిన్న వివరాలపైన శ్రద్ధ వహిస్తారు. తెలివైన వ్యక్తులు కాంక్రీట్, అబ్స్ట్రాక్ట్ థింకింగ్ రెండింటినీ ఉపయోగించడంలో నైపుణ్యం కలిగి ఉంటారు. ఏదైనా ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడంతో పాటు ఎందుకు పనిచేస్తుందో కూడా అర్థం చేసుకునే సామర్థ్యాన్ని పెంపొందించుకుంటారు. మోడల్స్ను విశ్లేషించడం ద్వారా తరచుగా పట్టించుకొని చిన్న చిన్న వివరాలపైన శ్రద్ధ చూపుతూ ఆలోచనా శక్తిని పెంచుకుంటారు. 8. లోతుగా అధ్యయనం చేస్తారు. తెలివైన వారికి ఓ ప్రత్యేకమైన అలవాటు ఉంటుంది. ఎవరికీ అర్థం కాని విషయాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. సంక్లిష్టమైన విషయాలను లోతుగా అధ్యయనం చేసి
సహేతుకమైన వివరణలను కనుగొనడంపై దృష్టి పెడతారు. 9. ఇతరుల పనుల గురించి ఆలోచించరు. తెలివైన వారు తమ పని, చదువు పట్ల అమితమైన ధ్యాస కలిగి ఉంటారు. అందువల్ల ఇతరులు చెప్పేది వినడానికి సమయం లేదా శక్తిని కేటాయించరు. వారికున్న అధిక ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వల్ల ఇతరుల చర్యలు, ప్రవర్తనల నుంచి సులువుగా తమ దృష్టిని మళ్లించుకుంటారు. 10. చేసే ముందు ఆలోచిస్తారు. తెలివైన వ్యక్తులు ఏదైనా పని చేసే ముందు సమస్యల గురించి క్షుణ్ణంగా ఆలోచిస్తారు. పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకున్నామని వారికి స్పష్టత రావాలి. వారి మనస్సాక్షికి తెలియాలి. అప్పుడే పనిచేయడం మొదలు పెడతారు. ప్రఖ్యాత తత్వవేత్త లావోత్సు ప్రకృతి తొందరపడదు, అన్నీ జరుగుతాయి అని చెప్పినట్లు తెలివైన వ్యక్తులు తమ ప్రయత్నాల విషయంలో తొందరపడరు, తొందర పెట్టరు. ఈరోజు మనం తెలివైన వారి 10 అలవాట్లను గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో మరొక అంశంతో కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా భవిత ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multi-Channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.